మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి 50 ఇళ్లకు వెళ్లి వాలంటీరే కలెక్టర్ వారి సేవలు అభినందనీయం. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి అభినందన. మదనపల్లి నందు వాలంటీర్లకు పురస్కారాలు అందించిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. దేశ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఎన్నికల నిర్వహణపై వర్క్ షాప్ నిర్వహించిన గ్రామజ్యోతి సొసైటీ. ప్రతి 50 ఇళ్లకు వాలంటీరే కలెక్టర్ అని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు వాలంటీర్లకు ప్రభుత్వం అందజేసిన సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, కమిషనర్ ప్రేమిల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ ఆజాం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అర్హుడికి ప్రభుత్వ పథకాలు నిరంతరం అందేలా చూసేందుకు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాకు కలెక్టర్ ఏ విధంగానో ప్రతి 50 ఇళ్లకు వాలంటీరే కలెక్టర్ అని పేర్కొన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్నందున ప్రతి ఒక్క వాలంటీర్ నిజాయితీగా పనిచేయాలని కోరారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీ మీద నమ్మకం పెట్టుకోవడం జగన్మోహన్ గారు, ముఖ్యమంత్రి గారి వక్తవ్యంతో మీ మీద మాత్రం నమ్మకం ఉంది. మీరు విన్నారు కదా మీటింగ్ లో, మీరేనా సైన్యం, ఆయన ఒకటే సైన్యం తెచ్చి తెలంగాణలో వైపు ఎందుకు చెప్తున్నా అంటే వికాసంగా చెప్పారు. నేను ఎప్పుడు పేద పక్షాన్ని ఉంటా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ గారి విధానాలను నేను అభినందిస్తూ మనందరం కూడా పేదల వైపు ఉండి పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ 1-2 నెలలు మనం కష్టపడ్డాం చేస్తా ఉంటారా? నెలతో 2 నెలలు కష్టపడ్డాం సార్. రాష్ట్రం చెప్పాను గుర్తుందా? మరొకసారి మనం మాట్లాడుతున్నాం. ఈసారి ఈ ప్రభుత్వం మద్దతు తెలిపే వాళ్ళు, పేదల కోసం పనిచేసే వాళ్ళు సపోర్ట్ ఉండాలని అందరినీ ఒప్పించి మెప్పించి ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక వ్యాప్తి కల్పిస్తున్న బాధ్యత అందరికీ ఉందా కదమ్మా? బాగుంటే నమస్కారం తెలియజేసుకుంటూ ఇచ్చేది పారితోషికం కాదు, అది గౌరవ వేతనం 5,000 రూపాయలు. ఈరోజు మీరు చేసిన సేవకు గుర్తింపుగా గుర్తింపు గీత రాజేశ్వరం చెప్తారు. అదేవిధంగా ఈరోజు ఇది గుర్తింపుగా మాత్రం మీరు ఇస్తున్నారు అంటే ఇది గౌరవంగా మీకు ఇస్తున్నట్టు, జగన్మోహన్ గారు ఇస్తున్నట్టు తెలియజేసుకుంటూ
జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ అభిమానించి అందరి చేత అభిమానం చేసేట్టుగా చేస్తారని చేస్తూ ధన్యవాదాలు. మామూలుగా కార్యకర్తలు లీడర్లు రెండు కళ్ళైతే మొత్తం శరీర అవయవాలు ఎంత ముఖ్యమో అంత ముఖ్యులు వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా రోజు ఏదో ఒక పని అందజేయడానికి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి జగనన్న పెట్టిన మహోత్తరమైన ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు. మీరు చేసింది ఇంతకాలం సేవ అంటే జగనన్న చేస్తున్న ప్రతి మంచి పనిలో మీరు భాగస్వాములైనారు. అంటే జగనన్న ఏ మంచి పని పేదవాడి ఇంటికి చేరవేసేందుకు ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యంలో సగం భాగస్వాములు మీరే అని నా మనస్సాక్షి దేవుడు నిజంగా అలాగే చెప్తారు. ఈరోజు మిమ్మల్ని అభినందించడం, మిమ్మల్ని పురస్కారాలతో సన్మానించడం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సన్మానం కేవలం మీకు ఏదో ఎన్నికలలో ప్రలోభ పెట్టడానికో లేదా మిమ్మల్ని ఏదో ఏమార్చడానికో ప్రతిపక్షాలు చెబుతున్నట్టు కాదు. మీరు చేసిన సేవల గుర్తింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రతి కుటుంబంతో కూడా నాకు ప్రజలకు ఒక అవినాభావ సంబంధం ఉండాలి, దానికి ఒక అనుసంధాన కర్తలు ఉండాలి. వాళ్ళకు అందుకనే వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించి మీకు ఆ కుటుంబాలతో బంధాన్ని ఏర్పరిచి ఈ రోజు కేవలం నేరుగా మీకు ప్రజలకు సీఎం గారికి మధ్యలో పెట్టుకున్నటువంటి నాయకులు. అందుకే మీ అభిమానంతో మీరు చేసిన సేవలకు ఈ సన్మానం ఈరోజు ఈ కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో కూడా గర్వకారణం. ఎందుకంటే ఈ చిన్న పట్టణంలోనే మీ ద్వారా ఈరోజు దాదాపు 11,500 మంది అవ్వాతాతలు ప్రతిరోజు 1వ తారీఖున మీ ద్వారా సేవలు అందుతున్న పెన్షన్ అందుతుంది. ఈ పట్టణంలో 5,000 మందికి ఈరోజు పక్క గృహాలు మంజూరయ్యాయంటే మీ కృషి. ఇన్ని విధాలుగా మీరు కృషి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏదో రూపంలో సన్మానించి మిమ్మల్ని కూడా ఆయనకు ప్రత్యేకంగా గుర్తించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం మాకందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా తెలియజేస్తున్నా. సంపూర్ణంగా ప్రజలు సంతోషంగా ఉంటారని కలగలరా అది దాన్ని నిజం చేస్తూ ఈ రోజు మన జగనన్న గ్రామ వార్డు సచివాలయం తీసుకురావడం జరిగింది. ఈ సచివాలయం ద్వారా ప్రజలకి అనేక సంక్షేమ పథకాలని అందించాలని, అవి అందాలంటే కేవలం ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారానే అవుతుందని ఆలోచించి ఆ ఆలోచనని మరుపు దాచి ఈరోజు ఎంతో మంది ఈరోజు మీరు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకొని కూడా ఉన్నారు. ఇక్కడ ఇంటర్ అంటే కాదు, ఇక్కడ ఇంజనీరింగ్ చదివి కూడా స్వచ్ఛందంగా ఈరోజు వాలంటీర్గా వచ్చి జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని న్యాయం జరిగి వాళ్ళకి చేరాలని ఈరోజు స్వతంత్రంగా మేము చేస్తున్న సేవకి మా ఎంపీ మిత్రులన్న జగనన్న ఆ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎందుకంటే మనం గమనిస్తే కరోనా టైంలో దేశవ్యాప్తంగా ఎక్కడ కానీ ఎవరెన్నిలో వాళ్ళు దాక్కుంటే మన రాష్ట్రంలో మాత్రమే, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సర్వీస్ జరిగి ప్రతి ఇంటికి రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే కరోనాకి ఎఫెక్ట్ అయినారో ఆ ఇల్లుని ఐడెంటిఫై చేసింది కూడా కేవలం మీరే. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ సేవలు అందించి వాళ్ళకి సకాలంలో అందించిన మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని డైరెక్షన్స్ ఇచ్చింది కూడా కేవలం మీరే. కాబట్టి ప్రతి ఒక్కటి నిజంగా మీరు చేసిన సేవకి మేమందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలా వరకు ఆయనకు ప్రాథమిక ఓటైన తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను అధికారంలో వచ్చిన వెంటనే నవరత్నాలు అనేది నేను ఇంప్లిమెంట్ చేయాలా, పేదలు పడిన వర్గాలకు, పేదలకు, ఎస్సీ మైనారిటీస్కు
భూమి నాశనం అయిపోతుందని చెప్పి తెలుసుకుని ఆయన ఏం చేశారంటే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థను ప్రతి మన పంచాయత్ ఆఫీసుల్లో అన్నింటిలో జరుగుతామని ఆయన ఏం చేశారు, దాన్ని డివైడ్ చేసి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్లని నియమిస్తే తప్ప ఇవి కరెక్ట్ గా ఇవన్నీ బెనిఫిట్స్ ప్రజలకు ఉపయోగపడే నిశ్చయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ యాక్చువల్ గా మీరు నాకు తెలిసి మీకు ఈ పోస్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారంటే అది మీరు ఫస్ట్ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలా, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మా డబ్బులు సంపాదిస్తాము, ఐఎస్ సంపాదిస్తాము, అందరూ సంపాదిస్తాము. కానీ ఈ రోజు ప్రజలకు సేవ చేసి మీరు డబ్బు ఫైనాన్షియల్ ఎంతున్నారు ఏదో కానీ మీ స్టేజ్ వచ్చి దేవుని దగ్గర కానీ మీ ఆత్మ కానీ ఎంత మీరు సాటిస్ఫైగా ఉండాలని నాకు తెలుసు. ఎందుకంటే ఏదైనా సరే డబ్బుని ఏమైనా సంపాదించవచ్చు, కానీ ప్రజలకు సేవ చేసే కార్యం జరగడం చాలా అదృష్టం. ఆ అదృష్టం మీకు అర్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చేతుల మీద ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కానీ మిత్రులందరూ కలిసినప్పుడు కానీ వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి పునాది లాంటి వాళ్ళు వాలంటీర్ గారు. ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఈ వ్యవస్థలో మార్పు రావాలని జగనన్న పుట్టిన ఆలోచనే ఈ సచివాలయ వ్యవస్థ. దాంట్లో నుంచి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. మీరందరూ కూడా మరి మిత్రులు చెప్పినట్టుగా అత్యంతంగా చాలా ఇష్టపడే జగనన్న మీరంటే మిమ్మల్ని అందరూ కూడా ఒక 50 ఇళ్లకు పెట్టి మీకు కూడా ఒక హోదా సమాజంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఒక పార్టీలో ఒక సింబల్ పైన మరి అనేక కష్టాలు పడి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని ఓటు వేసేవారిని ఓటు వేయవారిని మాకు శత్రువులుగా ఉన్న వారిని కూడా గడప దొక్కి అడుగుకొని ఓటు వేసుకొని మేము కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేలుగా మరి ఎంపీలుగా ఉన్నాం. కానీ మీకు జగనన్న ఏ యొక్క రాజకీయ ఖర్చు లేకుండా మీకు కూడా సమాజంలో మీ ద్వారా సర్వీస్ అందించి మీకు కూడా ఒక హోదా మాతో పాటు మాకంటే కూడా ఎక్కువ హోదా మీకు జగన్ అందించారు. రాష్ట్రంలో 1,78,000 మంది వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నారు. 15,004 సచివాలయాలు మీ రాష్ట్రంలో ఉన్నాయి. 15,004 సచివాలయంలో 1,78,000 మంది మీరున్నారు. 1,38,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. మీ ద్వారా ఇంత మంచి జరుగుతుంది కాబట్టి ప్రజలకు మరి రాబోయే రోజుల్లో మిత్రులు చెప్పినట్టుగా మీరందరూ ఇలానే కొనసాగాలంటే ఏదైనా పొరపాటు జరిగిందంటే మీ ప్లేస్ ఎవరు వస్తారు తెలిసిన ఎవరిస్తారమ్మా? జన్మభూమి కమిటీలు వస్తారు. మరి వాళ్ళు 4 జోబులు కాదు, వాళ్ళకి 6 జోబులు ఉంటాయి. 6 జోబులలో డబ్బు పెడితే తప్ప పేదవాళ్ళకి సహాయం దొరకదు. కాబట్టి మీ ద్వారా మంచి జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా మరి మీరే ఆ బాధ్యత తీసుకోవాలా. రాబోయే రోజుల్లో ఏ పొరపాటు జరిగినా కూడా మీరు అబౌట్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా ఏదో 5,000 ఉద్యోగం చేస్తామని అనుకోకూడదు. జగన్ ఎప్పుడో చెప్పాడు, అది వేతనం మాత్రం గౌరవం మాత్రమే మీకు. ఎందుకంటే చదువులో అందరూ కూడా డబ్బు తిరిగి అందరూ ఉన్నారు కాబట్టి మీకు సమాజంలో గౌరవం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి మీకు ఏదైతే జరిగిందో అది వివరించాలని కూడా గడప గడపకి ఈ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత కూడా మరి ప్రజలకు మంచి మీ ద్వారా జరిగింది. దేశం అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, గ్రామజ్యోతి సొసైటీ అధ్యక్షురాలు సుభద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు అన్నారు. ఈ ఓటు ద్వారా మనం మంచి పాలకులను ఎన్నుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తులు ఎవరూ మీకు నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చని చెప్పారు. నోటాకు 60% ఓట్లు పడితే ఆ నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఎన్నికలపై అవగాహన పెంచుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలని సూచించారు. చేస్తున్నారా? మర్చిపోయినా నేను కూడా ఎన్నిసార్లు ఓటేసి ఎంపీకి కూడా ఒక ఓటు అలాంటి
మిషనే ఇంకొక మిషన్ ఉడక ఉంటుంది పక్కలోనే. అప్పుడు ఎంపీ అభ్యర్థి అక్కడ రాసిండారు, ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి. మీరు యూనిఫామ్ అని బలవంతంగా మీకు యూనిఫామ్ వేస్తాను, కానీ కొంతమంది మఫ్టీలో వచ్చినారు అవునా, అది కూడా స్వేచ్ఛే. కాకపోతే ఎందుకంటే స్ట్రింజెంట్ యాక్షన్ లేదు కాబట్టి, నాదే కాదు మేడం లేదు, మా దగ్గర నుంచి యాక్షన్ వద్దు, కోరుకోవద్దండి ఏమ్మా. సో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క కోరికలకు మాత్రమే ఉంటుంది అధికారం, ప్రజా కోరికలకు అధికారం ఉంటుంది. అదే అది ఏ విధంగా కల్పించబడతాయంటే బేసిక్ అన్నిటికీ మనకి అన్నిటికంటే ముఖ్యం ఏం చెప్పండి, ఇంగ్లీష్లో అయితే ఏబిసిడీలు, తెలుగులో అయితే అది. అట్లా మన ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనది ఏదంటే ఓటు. ఆ ఓటు అనేది మన భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి బేస్మెంట్. ఈ బేస్మెంట్ ఎలా ఉండాలి అంటే రాక్ సాలిడ్ లాగా ఉండాలి. రాక్ సాలిడ్ వేయాల్సింది చేయాల్సింది ఎవరు? ప్రజలే. ప్రజలు అంటే ఎవరు అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా. మరి 18 ఏళ్ళు ఎందుకు దాటిన అనేది సివిక్స్లోనో పాలిటిక్స్లోనో మీకు చెప్తుంటారు మేడం. సో వాట్ ఈస్ ద రీజన్? మనం ఆ బెంచ్ మార్క్ పెట్టాం, 18 ఏళ్ళు ఎందుకు దాటాలా? 18 ఏళ్ళు కాకుండా 13 ఏళ్ళకే పెట్టిండొచ్చు, 20 ఏళ్ళకి పెట్టిండొచ్చు, మరి 18 ఏళ్ళు ఎందుకు పెట్టినారు? ఓకే, ముందు కాలంలో 21 ఉంది, రాను రాను మళ్ళీ ఇప్పుడు 16 చేయాలని ఉన్నారు. అవన్నీ మళ్ళీ పక్కన పెడదాం, మనకి అంత అవసరం లేదు, 18 ఏళ్ళు అనుకుంటున్నాం. ఓకేనా? మరి అటువంటి బేస్మెంట్ తయారు చేసేటువంటి బాధ్యత అంటే ఇప్పుడు మనం బేస్మెంట్ వేసే కూలి వాళ్ళం, మనం దాంట్లో ఉండాల్సిన వాళ్ళు కూడా మనమే. అంటే కూలి వాళ్ళు మనమే, కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలి వాళ్ళు మనమే, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి మేస్త్రీలు మనమే, దానిలో సంతోషంగా నివసించేటువంటి హక్కుదారులము మనమే. ఓకేనా? అన్ని బాధ్యతలు మనం ఉంటాయి. వాటన్నిటిని ఆలోచించుకుంటే మనం ఎలాంటి ఓటు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా వేయాలి అనేది ఆలోచన. ఒక వర్క్షాపు మన గ్రామజ్యోతి సుభద్ర గారి ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ని పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. నిజంగానే ఇప్పుడు కొత్తగా మీరు ఓటు వేసేదానికి అర్హత పొందారు కూడా. ఎందుకంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఓటు హక్కు వేసుకోవచ్చు అంటే ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్లో కొంతమంది కూడా, సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్లో కొంతమంది ఓటు హక్కు కలగడానికి మీకు అర్హత ఉంది. ఈ మధ్యనే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. దానివల్ల మీరు ఓటును వినియోగించుకొని మంచి వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అనే ప్రాసెస్ ప్లస్ మాక్ పోలింగ్ ఇలాంటివన్నీ కూడా మీకు కొత్తది. అంటే ఇప్పుడే మీరు ఆ ప్రాసెస్లోకి వస్తున్నారు కాబట్టి ఈ విషయాల గురించి నిజంగా ఒక వర్క్షాప్ జరగడం అనేది మనకు మంచి అవగాహన సదస్సు అని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో బాగా అవగాహన కలిగి మంచి ఒక ఓటింగ్ విధానాన్ని మీరు ఎన్నుకొని ఆ ఓటింగ్ విధానం ద్వారా సమాజానికి మంచిగా ఉండే వాళ్ళని ఎన్నుకోవడానికి మీరు సమాజానికి కూడా అంటే మీ యొక్క తల్లిదండ్రులను కూడా మీరు ఏ విధంగా ఎలా చేయొచ్చు అనే దాన్ని మీరు కూడా వాళ్ళకు తెలియచేయాలని ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ఆర్గనైజ్ చేశాము. ఇలాంటి వర్క్షాప్ను ఆర్గనైజ్ చేసినందుకు దానికి మనకు కోఆపరేట్ చేసిన సుభద్ర గారికి కూడా ఈ వర్క్షాప్ సందర్భంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మనము కల్పించుకోవడానికి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఇది ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా మన కళాశాల తరఫు నుంచి అందరికీ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మంచి ఓటర్లుగా మీరు ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. కేంద్రం ఆదేశాల మేరకు గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో మన ఉమెన్ డిగ్రీ కాలేజీ నందు ఈ అంటే ఓటు యొక్క ప్రాముఖ్యత ఏమి అనే అవగాహన సదస్సును నిర్వహించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, వనజ మేడం గారు కానీ, విష్ణుప్రియ మేడం, కొలీగ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే రాబో రోజుల్లో యువత యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. దేశ అభివృద్ధి కోసం యువత ప్రాధాన్యత చాలా ఉంది. మనం ఓటును ఎలా వినియోగించుకోవాలి, ఓటు యొక్క ప్రాధాన్యత ఏమి,
ఓటుని అంటే వ్యక్తిని ఎలా మంచి వ్యక్తిని మనం ఎలా ఎన్నుకోవాలి అనే అనేక అంశాలతో మనం మార్నింగ్ నుంచి సెషన్స్ అంతా విన్నారు. ఇప్పుడు అదేవిధంగా ఓటుని ఎలా వినియోగించుకోవాలనే రోల్ ప్లే కూడా మనం చేయడం జరిగింది. మీరందరూ కూడా అవగాహన పొంది ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మీ తోటి విద్యార్థులకు ఇతర కాలేజీ వాళ్ళకు కూడా మీరందరూ కూడా తెలియజేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంత్రిని కూడా ఒక ఓటు తక్కువైతే ప్రధానమంత్రిని కూడా దించేసే అంత ప్రాముఖ్యత ఒక ఓటుకు ఉంది. ప్రధానమంత్రిని గెలిపించేది కూడా ఒకే ఒక ఓటుతో ప్రధానమంత్రిని చేయొచ్చు. అంత ప్రాధాన్యత ఆయన ఓటును మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, దేశ భవిష్యత్తును మనం ఎలా దృష్టిలో పెట్టుకోవాలి, ఓటు యొక్క ప్రాముఖ్యత ఏమి, ముఖ్యంగా ఓట్ ఈజ్ ఒక వెపన్ లాంటిది. ఈ వెపన్ను ఎలా ఉపయోగించుకోవాలని మీరు అందరూ కూడా అవగాహన పొంది ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్ అండ్ వనిజ మేడం. పిల్లలు కూడా చాలా ఓపిక్గా చాలా ఇంట్రెస్ట్గా ఎలా జరుగుతుంది అనేది చాలా ఓపిక్గా ఉన్నారు. పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియదు. ఓటుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఓటు అనేది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక ఆయుధం. ఇది 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ కూడా సమానంగా ఇవ్వబడింది. అయితే మీలో చాలా మంది కూడా ఫస్ట్ టైం ఓటర్స్ మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు దాదాపు ఓటర్లందరిలో ఒక విధమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ విధంగా ఓట్ చేయాలనే దానిపైన అవగాహన ఉండదు. సో ఈ అవగాహన కల్పించే దానికోసమే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ ఓటింగ్ విధానం గురించి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు మాక్ పోలింగ్ను కూడా నిర్వహించాము. సో ఈ సందర్భంగా విద్యార్థులే పోలింగ్ ఏజెంట్స్గా, పోలింగ్ ఆఫీసర్గా, ప్రిసైడ్ ఆఫీసర్గా ఉండి వాళ్ళే ఓట్ చేయడం ఎలా జరుగుతుంది అనేది కూడా మాక్ పోలింగ్ నిర్వహించి చూపించారు. సో ఈ సందర్భంగా మొదటిసారి ఓట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎటువంటి కన్ఫ్యూజన్కి లోన్ కాకుండా ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, ఎలా ఓట్ చేయాలనే దానిపైన ముందుగానే అవగాహన కలిగి ఉండటంతో ఓట్ చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటుకి కంగారు గురి కాకుండా ఉంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఓటు వేశారనే ఉద్దేశంతో అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ సందర్భంగా దీన్ని గుర్తుపెట్టుకొని మొదటిసారి ఓటు వేసే వాళ్ళంతా కూడా చాలా తెలివిగా ఆలోచించి, జ్ఞానంగా ఆలోచించి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, కాల్వలు నిర్మించి అభివృద్ధి చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్యారానగర్ నందు 6.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న 120 మీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ నేడు మదనపల్లి పట్టణంలోని ప్యారానగర్ నందు 6.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న 120 మీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ నిర్వహించారు. వాయిస్ ఓవర్ ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, కౌన్సిలర్లు ముబీనా, శివారెడ్డి, ఎస్వి రమణ, ప్రసాద్ బాబు, టెలికాం బోర్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు నరేంద్ర, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి అభివృద్ధి బాటలు వేసుకోవాలని కోరారు. ఈరోజు 22వ ప్యారానగర్ సంబంధించి ఇక్కడ ఆధ్యాత్మిక సెంటర్ అయినటువంటి మాస్కో ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఈ శుక్రవారం వస్తే చాలా మంది చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, చాలా మంది ముస్లిం సోదరులు అందరూ ఈ నమాజ్కి వెళ్ళే రోడ్డు ఇది చాలా రోజులుగా సమస్యలుగా మారిపోవడంతో చాలాసార్లు కౌన్సిలర్ గారు విన్నపం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మన మున్సిపల్ సాధారణ నిధుల కింద ఒక రోడ్డు 3,70,000 ఒకటి 3,10,000 సంబంధించి రోడ్డు మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ రోడ్డు భూమి పూజకి విచ్చేసినటువంటి గౌరవ ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం గారికి, మన జెడ్పీటీసీ ఉదయన్న గారికి, మన ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్న గారికి, కౌన్సిలర్లకి, ఇక్కడ ఈ వార్డు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథంలో తీసుకోవాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన మిత్రులను కావచ్చు, ఏ సమస్య ఉన్నా మదనపల్లికి ప్రత్యేకత ఉంది, దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏ సమస్యను ఇమ్మీడియట్గా తీర్చాలని ఆయన ఆదేశాల మేరకు కూడా ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పిన వెంటనే వాటిని పరిణామం మేము తీసుకుపోతున్నాము. అదేవిధంగా
రాబోయే కాలంలో మన జగనన్న ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలతో మరింత ప్రజలకి అభివృద్ధి పనులు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్యారా నగర్కి సంబంధించి ఈరోజు జనరల్ ఫండ్ నుంచి 3.7 లక్షలతో రోడ్డు నిర్మాణము చేపడుతున్నారు. దీనికి ఈ వార్డు కౌన్సిలర్ అయిన మొబీనా, చైర్పర్సన్ మనుజారెడ్డి గారు, ఇన్ఛార్జు నిసార్ అహ్మద్ గారు, కౌన్సిలర్స్ ఉదయన్న, ఇక్కడికి అందరూ కూడా కార్యకర్తలు ఇచ్చేసినారు. ఈరోజు ఈ రోడ్డు ఓపెనింగ్ అనేది ఇక్కడ ప్యారానగర్లో చాలా మట్టుకు 70% పైబడి మైనార్టీస్ ఉన్న వార్డు. ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది చాలా అత్యంత అవసరము. ఈ రోడ్డు చాలా రోజులుగా మొబీనా ఈ రోడ్డు కోసం పోరాడింది. దాంట్లో ఈరోజు టెండర్లు పూర్తయి అన్ని అయిన తర్వాత ఈ రోడ్డు ఈరోజు వేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ వార్డులో జరగాలని, టౌన్ మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఇలాగే ఉత్సాహంతో పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరించుకుంటున్నా. జిల్లా నుండి ఇక్కడ ఒక సమస్య, సిమెంట్ రోడ్ సమస్య ఉండింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండిన దానివల్ల నీళ్లు కూడా సక్రమంగా పోకుండా రోడ్డు పైన నిలబడిపోయి ఇలా 5 పూట్ల నమాజ్ చేసే వాళ్ళకు, పోయి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కొన్ని కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంతవరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అది చేయలేకపోయినాము. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు సల్మాన్ ఫార్సీ మసీద్ పెద్దలు వీళ్ళందరూ వచ్చి ఒకసారి నాతో కనబడి మన ముబీనా కౌన్సిల్ రిప్రజెంట్ వచ్చేసి దీనికి రోడ్డు అవసరం, మనకు ఇది చేయాలా. ఇప్పుడు మాకు రంజాన్ మాసం వస్తూ ఉంది, అందరూ ఉపవాసాలతో ఉంటారు. 5 పూట్ల మేము నమాజ్ చేయాలా, అర్ధరాత్రి తరావీ అనే ఇది నమాజ్ కూడా చేయాలా. కాబట్టి దీనికి మాకు రోడ్ వేయించాలని చెప్పి కోరినారు. ఈ విధంగా ఈ సమస్యను మేము ఎంపీ గారి దృష్టికి తీసుకుని పోయినాము. ఎంపీ గారి దృష్టికి పోయినప్పుడు ఎంపీ గారు, తర్వాత చైర్మన్ గారు, తర్వాత వచ్చింది మన షమీం అక్క గారు, మేము అందరూ కూర్చొని ఇప్పుడు ఆ వర్క్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యేది, అవి జరగలేదు కాబట్టి అవి క్యాన్సిల్ చేసి ఇది మళ్ళా ఇది వర్క్ పిలిచి ఒకటి 3 డబ్బులు ఈ ఒక 2 బిట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ పక్కది ఒక బిట్టు, ఈ పక్కది ఒక బిట్టు, ఈ 2 బిట్లు కలిపి 3,70,000 ఒకటి, 3,10,000 ఒకటి, 2 బిట్లుగా శాంక్షన్ చేసుకుని మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ లో శాంక్షన్ చేసేసుకుని ఎమర్జెన్సీగా, ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మనకు వాళ్ళకి రంజాన్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమర్జెన్సీగా దాంట్లో మున్సిపాలిటీలో పెట్టేసి అది శాంక్షన్ తీసుకుని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలా, అన్ని విధాలా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండకూడదు అనే నేచర్తో ఇది ఇమీడియట్లీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్క్ కూడా ఇమీడియట్లీ ఈరోజు స్టార్ట్ చేసినాము. మా చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం చేసినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు చేయాలంటే ఇది మాకు మీరు కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీని మిత్రులను నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు పార్లమెంటుకు నాకు అసెంబ్లీ పంపిస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నామని మీకు సపోర్ట్గా వస్తూ మీ అన్ని అభివృద్ధి పనులకు మీకు ఇది ఇస్తూ అన్నింటిలో తోడుబాటుగా ఉంటామని ఇది చేస్తూ ఈ ధన్యవాదాలు తెలుపుకుంటాం. వార్డు నందు జరుగుతున్నటువంటి మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలు గత ఎన్నో రోజులుగా ఎంతోమంది ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉంది. ప్రతి శుక్రవారం కానీ లేదు ప్రతిరోజు ప్రార్థనల సమయంలో కానీ ఎంతోమంది యువకులైతేనేమి వృద్ధులైతేనేమి వచ్చే పరిస్థితి. ఈ రోడ్డు బాగుండాలని స్థానిక కౌన్సిలర్ ఎంతో ఆ రోజు నుంచి కూడా మొబీనా గారు కష్టపడి ఈ రోడ్డు వేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం ఈరోజు నెరవేరి ప్రజలకు అందుబాటులోకి వచ్చేదానికి ఈరోజు పనులు ప్రారంభం చాలా సంతోషదాయకం. ఈ మదనపల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్, రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి నిసార్ అహ్మద్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి గారు కానీ మరిన్ని నిధులు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీకి ఏదైతే ప్రత్యేకమైన ఒక రాయలసీమలోనే మదనపల్లి మున్సిపాలిటీ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతకు మారి పేరు పెట్టి ఉన్నటువంటి ఈ ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కృషి చేస్తారని, దానికి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలకు మేలు జరిగే దాంతో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 22వ వార్డులో మస్జిద్ హజరత్ సల్మాన్ ఫార్సీ మసీదు ఏదైతే రోడ్డు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందో ఆ రోడ్డు ఈ రోజు మన మిథునన్న ఆదేశాల మేరకు మన మున్సిపల్ చైర్పర్సన్
మనూజారెడ్డి గారి తరఫున, అదేవిధంగా మన నిసారన్న, మన షమీం అక్క, మా నాయకులంతా కష్టపడి ఈ రోజు ఈ రోడ్డుని శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ రోడ్ వేస్తున్నందుకు మా వార్డు ప్రజల తరఫున, మా మైనార్టీస్ తరఫున, మన నిసారన్నకు, మన చైర్పర్సన్ గారికి, మన మిథునన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేపిస్తామని, మన నాయకుల సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేపించి మన వార్డుకి ఇంప్రూవ్ చేసుకుంటా మన వార్డు ప్రజలకు కష్ట సుఖాల్లో మేమంతా తోడుగా ఉంటామని వైసీపీ నాయకులంతా ఈ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్స్ లో మన మిథునన్నకు భారీ మెజార్టీగా మన నిసారమ్మదన్నకు అదేవిధంగా మన జగనన్నకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. సెరికల్చర్ రేవతి రెండు 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లిలో ఈ విద్యా సంవత్సరానికి ఈరోజు కాలేజ్ డే కమ్ ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 21, 2024 వరకు కూడా ప్రతిరోజు విద్యార్థులకు బోధన, క్రమశిక్షణ, మూల్యాంకనము, యూనిట్ టెస్ట్ నిర్వహణ, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్షలు నిర్వహించడం, వాటిని మూల్యాంకనం చేయడం, ఆ మార్కులను విద్యార్థులకు ఇవ్వడం, వారి తల్లిదండ్రులకు ఇవ్వడం, అదేవిధంగా ఆన్లైన్లో ఈ మార్కులు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో రన్నింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, తరగతుల రిపేరీ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ లైట్స్ అండ్ ఫ్యాన్స్ అయితేనేమి, మరి అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బోధనా పరికరాలు, FMB టీవీలు 14 కూడా ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లిలో ఉండే కళాశాలలకు భిన్నంగా మేము ఫలితాలు అనేటివి సాధించామని చెప్పడానికి గర్విస్తున్నాం. అలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయి. మంచి ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి మదనపల్లెలో చదువుతున్న హై స్కూల్ విద్యార్థులు కావచ్చు, చుట్టుపక్కల హై స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఈ సందర్భంగా ఈ మెసేజ్ ద్వారా మీరు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక రక్షణ ఉంది, 24 hours పర్వ్యూ ఉంది. విద్యార్థులను పట్టించుకుంటూ ఉన్నాం. వారి యొక్క అన్ని బాగోగులు కూడా ఒక పేరెంట్స్ లాగా మేము తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి మా కళాశాలలో మీరు మీ విద్యార్థులను చేరిస్తే వారికి మంచి భవిష్యత్తు అనేది మేము అందిస్తామనే భరోసా ఈ యొక్క మెసేజ్ ద్వారా మదనపల్లి గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకైతేనేమి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకైతేనేమి, ఉపాధ్యాయులకైతేనేమి, హై స్కూల్ విద్యార్థులకైతేనేమి ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా
మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి పట్టణ ప్రజలు ఈ విషయాలను గుర్తించి మదనపల్లె కళాశాల అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరుతున్నాను. జాతీయ రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లకు రేడియం పెయింట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ రెహమాన్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు సరళ, అమరావతి, ఖాదర్, బాషా, మురళీకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఎందరో మృత్యువాత పడుతున్నారని, మరెందరో వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మదనపల్లి టౌన్లో స్పీడ్ బ్రేకర్లు అనగా పొంగూరు రోడ్డు, తిరుపతి రోడ్డు బైపాస్, బెంగళూరు రోడ్డు, కదిల్ రోడ్డు, ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల చాలామంది యాక్సిడెంట్తో దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా కేసులు మేము కన్నర చూసినామని మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్కి పోయి మండే స్పందనలో మేము అర్జీ ఇచ్చి వచ్చినాము. దీనిని పరిశీలించమని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనబడకుండా పోవడం, స్పీడ్ బ్రేకర్లు, లైట్ దానికి ఇండికేటర్ వేయకుండా, పెయింట్ వేయకుండా, ఇది చాలా ప్రభుత్వం చేయకుండా పనిని మేము చేయాలని మేము కలెక్టర్ సార్ కలిసి అర్జీ ఇచ్చినాము. ఈ పనిని అంత తొందరగా చేస్తే ప్రజలకి అంత మంచిదని నేను కోరుకుంటున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. సరే పోతే చండీగఢ్లో మేయర్గా మా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఒక బీజేపీ మోసం చేసిందని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చెప్పిన తర్వాత కూడా ఇది వినలేక మళ్ళా మా వాళ్ళు సుప్రీంకోర్టు ఆశించి సుప్రీంకోర్టు వాళ్ళు దానిని వివరాలు తీసుకొని అంతా కరెక్ట్గా చెక్ చేసి వాళ్ళ బ్యాలెట్ పేపర్లో కొట్టేసి ఓట్లని దొంగతనం చేసింది సుప్రీంకోర్టుకు పూర్తి వివరంగా తెలిసిపోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్గా అని గెలిచిపోయినాడనేది మేయర్గా మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో తెలిసిపోతా ఉంది బీజేపీ ఎంత దిగిజారిపోయింది అని. అందుకే బ్యాలెట్ పేపర్ ఓట్లని అందరూ ప్రతి ఒక్కరూ ఇండియాలో దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఈవీఎం రద్దు చేయాలి. ఈ రోడ్ సేఫ్టీ సమస్యల గురించి మా కన్వీనర్ అయిన ఇన్ఛార్జ్ అయిన సహీద్ రహీం గారు తదితరులు సబ్ కలెక్టర్ ఆఫీసుకు వేసి ఇక్కడ జరుగుతున్న అనాహతాల గురించి చాలా వివరంగా అర్జీ ఇవ్వడమైనది మా లెటర్ ముఖాంతరంగా. అదేమనగా స్పీడ్ బ్రేకర్లు కనపడడం లేదు సరిగా, దానికి పెయింట్ వేస్తే మాత్రము గుర్తించగలరు. అలాగనే గుర్తించిన టైంలో లైట్లు లేక, ఇండికేటర్ లేక, సిగ్నల్స్ లేక కొంతమంది యువకులు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని తెలియక స్పీడ్గా పోయి తన జీవితాన్ని అర్థంతో ముగిచే సందర్భాలు ఎన్నో చూసి చెలించి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సమస్యలతో కూడిన ఈ ఒక కార్యక్రమాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజలు దీన్ని అనుసరించి సంతోషంగా ఉండాలని, ఈ చిన్న సమస్యలని అన్ని రోడ్ల చూసినా కదిర్ రోడ్డు, పుంగనూరు రోడ్డు, తిరుపతి రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఇన్ని రోడ్లుగా ఎక్కడ చూసినా సుమారుగా 370 స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడాను ఒక్కదానికి కూడాను దానికి తగినట్టుగా ఎటువంటి పెయింట్ లేదు, కనబడడం లేదు, ఇండికేటర్ లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం దీన్ని కనుక్కొని మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ దీన్ని పెద్ద సమస్యగా పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను అతి తొందరగా పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. వర్ష ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మదనపల్లిలో వర్ష ఇండస్ట్రీస్ ద్వారా రాయల్ సొసైటీ ఆర్గనైజ్ చేస్తున్న మహిళల స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని ఈరోజు మదనపల్లిలో ఎంఎస్ఆర్ థియేటర్ పక్కన మా కార్యాలయం ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళలకి ట్రైనింగ్ నేర్పించబడుతుంది. పూర్తి కోర్సు మామూలుగా బేసిక్స్ మాత్రమే నేర్పిస్తారు. అలా కాకుండా
మేము పూర్తి కోర్సు నేర్పించి మహిళలకి వాళ్ళ బతుకుదెరువు కోసం సొంత వ్యాపారం మొదలుపెట్టే విధంగా మహిళల కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ కోర్సు, మహిళ పిల్లలకి మరియు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల పిల్లలకి కంప్యూటర్ కోర్సు, తర్వాత 6 ఏళ్ల పిల్లల నుంచి 13 ఏళ్ల పిల్లల వరకు ఎలా వాళ్ళని మనం జాగ్రత్త పరచుకోవాలనేసి యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ టీం నుంచి లైంగిక దాడుల నుంచి కాపాడే విధంగా పిల్లలకి గైడ్లైన్స్ ఇచ్చే విధంగా మా రాయల్ సొసైటీ మహిళా శక్తి కూడా ఇచ్చేస్తుంది. ఇది మనం స్థాపించడానికి ముఖ్య కారణం ఏమనగా ప్రభుత్వాలు ఎప్పుడు ఈ స్కీములు మొదలు పెడుతుంటాయి. ఆ ప్రభుత్వాల స్కీముల్ని అందరూ చాలా కారణాల చేత అందిపుచ్చుకోలేరు. ఆ కారణాల వల్ల అందిపుచ్చుకోక చాలా మంది వాళ్ళ సొంత బతుకుదెరువుని ఏర్పరచుకోకపోవడం వల్ల చాలా మంది బాధపడుతుంటారు. అలా బాధపడకుండా మేము కూడా ముందుకు వచ్చి మా ద్వారా కూడా ప్రభుత్వమే కాకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మేము కూడా ఒక సహాయ సహకారాల విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ స్కీమ్ను మొదలు పెట్టాము. కాబట్టి వీటిని మదనపల్లి పుర ప్రజలందరూ వినియోగించాల్సిందిగా కోరుచున్నాం. సొసైటీ తరఫున మనము వర్ష ఇండస్ట్రీ ద్వారా మనము ఈ ప్రోగ్రామ్ ఇక్కడ 5 స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది 5 స్టేట్లలో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. గవర్నమెంట్ ఎట్లా అంటే బడ్జెట్ ఉంటే అది కంటిన్యూ అవుతుంది, బడ్జెట్ లేకపోతే అది కంటిన్యూ కాదు. అట్లా లేకుండా ఇది ఎనీ టైం ఎప్పుడు కూడా మనము ఈ స్కీములు అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా మనం కలవాలనుకుంటే రాయల్ సొసైటీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ కావచ్చు. ఏ స్కీమ్లో చేరాలనుకుంటున్నారో ఆ స్కీమ్లో మీరు జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ నేర్చుకుంటూ ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మిషన్ మరి బ్యూటిషియన్ కిట్, తర్వాత టైమింగ్ కంప్యూటర్ నేర్చుకున్న వారికి కంప్యూటర్ కూడా ఇవ్వడం కూడా మన వర్ష ఇండస్ట్రీస్ నుంచి జరుగుతుందండి. అది కూడా సబ్సిడీ కింద అతి తక్కువ ధరలో. ఇప్పుడు మామూలుగా బయట కొనేదైతే 14,000 మనం ఇచ్చే మిషన్ మనం ఓన్లీ 4,000కు మాత్రమే మనం ఇస్తున్నామండి. అదేవిధంగా కిట్ కూడా మనం బ్యూటిషియన్ కిట్ కూడా ఏం లేకుండా మనం ప్రజలకు అందించడం అనేది జరుగుతుందండి. ఈ స్కీమ్ను అందరూ కూడా మండలాల్లో ఉన్నటువంటి వారు, అన్నమయ్య డిస్టిక్లో ఉన్నటువంటి వారు, మదనపల్లి సరౌండింగ్లో ఏమైనా మండల్స్ ఉంటే ఆ మండల వాళ్ళు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మదనపల్లెకు వచ్చిన నేపథ్యంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని, తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి 50 ఇళ్లకు వెళ్లి వాలంటీరే కలెక్టర్ వారి సేవలు అభినందనీయం. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి అభినందన. మదనపల్లి నందు వాలంటీర్లకు పురస్కారాలు అందించిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. దేశ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ఎన్నికల నిర్వహణపై వర్క్ షాప్ నిర్వహించిన గ్రామజ్యోతి సొసైటీ. దివాళీ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.